కీర్తన మొదటి నుంచి మొదటి నుంచి 14 వచనాలలో మనము గమనించినట్లయితే 116వ కీర్తన మొదటి నుంచి 14 వచనాలలో మనం గమనించినట్లయితే ఈ కీర్తన మొత్తము ఒక దేవునికి దావీదు మహారాజు కృతజ్ఞత చూపుతున్నట్లు మనకు తెలుస్తుంది ఇది. కాబట్టి ఈ వాక్యానికి నేను ఒక అంశం దావీదు దేవునికి కృతజ్ఞత చూపుట అనే అంశం మీద కొద్దిగా ధ్యానం చేసుకుందాము. అయితే దావీదు జీవితంలో ప్రార్థనకు ఇచ్చినంత విలువ మరి దేనికి ఇవ్వలేదని ఈ వాక్య భాగంలో మనకు తెలుస్తుంది. దావీదు మహారాజు ప్రార్థన చేసేటప్పుడంట ఆయన ముఖాన్ని చూసేవాడంట. ఆయన ముఖ దర్శనాన్ని చూసేవాడని ఈ కీర్తనలో రాయబడింది. ఒక్క రోజు దేవుని ముఖాన్ని చూడకపోతే తను తట్టుకోలేకపోయేవాడంట. ఎందుకు ప్రార్థన చేసేటప్పుడు ప్రతిరోజు మనమైతే ప్రార్థన చేసినప్పుడు ఆయన దర్శనం చూడాలని చాలా ఆశ కలిగి ప్రార్థన చేస్తుంటాం, కానీ మనకు అంత అదృష్టం ఉండదు. కాబట్టి దావీదు మహారాజు అంట ప్రతిరోజు ఆయన దర్శనాన్ని చూసేవాడు. ఆయన ముఖాన్ని చూడకపోతే, ఆయన ముఖ దర్శనం చూడకపోతే ఆయనకి అసలు ఆయన ఉండలేకపోయేవాడంట. ప్రార్థనకు ఇచ్చినంత విలువ మరి దేనికి ఇవ్వలేదనేది విషయం మనము జ్ఞాపకం చేసుకోవాలి. అయితే ఈ 16వ కీర్తన మొత్తము 1 నుంచి 14 అంతా కృతజ్ఞత అనేదే మనకు తేటగా తెలియపరుస్తుంది అనమాట. అయితే ఎందుకు దావీదు మహారాజు ఈ కృతజ్ఞత కీర్తన వ్రాయవలసి వచ్చిందో కానీ, అయితే ఎందుకు రాసినాడంటే నేను అనుకుంటున్నాను, సౌలు రాజు చాలా సార్లు దావీదు మహారాజుని చంపాలని చాలా సార్లు ప్రయత్నాలు చేసినాడు కానీ దావీదును చంపాలని సౌలు ఎన్నిసార్లు ప్రయత్నించినా అది విఫలమైపోయింది. అడుగడుగున దేవుడు దావీదు మహారాజుని కాపాడినట్లు మనం చూస్తున్నాము. ఈటలతో తనను చంపాలని ఆ గోడకు ఇట్లా పెట్టేసి ఈటలతో చంపాలని 3 సార్లు ప్రయత్నం చేసినాడు, కానీ అక్కడ దేవుడు ఆయనను రక్షించినట్లు చూస్తున్నాం. అదే విధంగా తన కుమార్తె ద్వారా మీకాలు తన కుమార్తెను పెళ్లి చేసుకున్నప్పుడు ఈ విధంగా నా ప్రయత్నం ఫలించలేదు, కనీసం నా కూతురుని పెళ్లి చేసుకున్నాడు కదా, నా కూతురు ద్వారానైనా దావీదును చంపాలని తను చాలా సార్లు సౌలు రాజు అనుకున్నాడు. కానీ అద్భుత రీతిగా దేవుడు మీకాలు ద్వారా దావీదును చాలా సార్లు రక్షించినట్లు కూడా మనము చూస్తున్నాము. అదే విధంగా శత్రువుల చేతిలో నుండి మరి దావీదును మరి రక్షించినందుకు ఈ కృతజ్ఞత కీర్తన వ్రాసినాడో తెలియదు, కానీ అదే విధంగా మరణ ఛాయలో ఉన్నప్పుడు కూడా దావీదు మహారాజుని దేవుడు అద్భుత రీతిగా కాపాడినాడు. అందుకు ఈ కీర్తన వ్రాసినాడో మనకు తెలియదు. తను బత్షెబతో పాపము చేసినప్పుడు పశ్చాత్తాప హృదయముతో మరి ఈ కీర్తన వ్రాసినాడో తెలియదు, కానీ అదే కాకుండా అయ్యా దేవా నేను నిరపరాధిని, పాపము చేసినాను అనేసి క్షమాపణ అడిగినందుకు దేవుడు దావీదును క్షమించినందుకు ఈ కీర్తన రాసినాడో తెలియలేదు. కానీ ఏది ఏమైనా ఈ కీర్తన మొత్తము కృతజ్ఞత కీర్తన అనేది విషయం మనకు తేటగా తెలుస్తుంది అనమాట. చూడండి, ఒకసారి 12వ వచనంలో ఒక మాట వ్రాయబడింది. 116వ కీర్తన 12వ వచనంలో చూసినట్లయితే, యెహోవా నాకు చేసిన ఉపకారములకు నేను ఆయనకు ఏమి చెల్లించదు అని దావీదు తనకు తానే ప్రశ్నించుకుంటున్నాడు. అయ్యా నేనేమి చెల్లించాలి, నువ్వు నాకు ఇంత సహాయము చేసినావు కదా, మరి నేను నీకేమి చెల్లించాలి అనేసి ప్రశ్న వేసుకుంటున్నాడు. తనకు తాను ప్రశ్న వేసుకునింది అంత మాత్రమే కాకుండా దేవునికి నేను ఏమి ఇవ్వాలి అనేసి ఆయన చేసిన సహాయానికి, ఆయన చేసిన మేలులకు నేనేమి చేయాలి దేవా అనేసి తనకు తానే ప్రశ్నించుకుంటున్నాడు. అందుకే 116వ కీర్తన 1వ వచనంలో ఏమని రాయబడింది తెలుసా? 116వ కీర్తన 1వ వచనంలో, కాగా నేను ఆయనను ప్రేమించుచున్నాను అంటున్నాడు. నేను ఆయనను ప్రేమించేదను. ఫస్ట్ ఏమని రాయబడింది? నేను ఆయనను ప్రేమించేదను. దేవుడు లోకంలో ఉన్న వారిని అందరినీ ప్రేమిస్తున్నాడు. అందరిని, ఒక్కరిని కాదు, ఇద్దరిని కాదు, 100 మందిని కాదు, లక్షల మందిని కాదు, లోకాన్ని మొత్తము దేవుడు ప్రేమిస్తున్నట్లు మనకు తెలుస్తుంది. మరి దేవుణ్ణి ప్రేమించే వాళ్ళు ఎంతమంది ఉన్నారు?
దేవుడు లోకాన్ని అందరిని ప్రేమిస్తున్నాడు. మరి దేవుణ్ణి ప్రేమించే వాళ్ళు ఎవరైనా ఉన్నారా అంటే, ఆ కొద్ది మందిలో దావీదు మహారాజు ఒకరన్నమాట. దేవుడు దయామయుడు కాబట్టి అందరిని ప్రేమిస్తాడు. కానీ దేవుణ్ణి ప్రేమించే వాళ్ళు ఉన్నారు చూడండి. ఏదో కొద్దిగో గొప్పో అట్లా ఆ విధంగా ఉంటారు. అందులో దావీదు మహారాజు ఒకరన్నమాట. ఆయనని ఎంతగానో ప్రేమిస్తున్నాడంటే, ఆయన గుండెల మీద చేయి వేసుకొని చెప్పగలడు. నేను యేసయ్యను ప్రేమిస్తున్నాను. నేను దేవుణ్ణి ప్రేమిస్తున్నాను అన్న విషయము ఆయన ధైర్యంగా చెప్పగలిగే సత్తా దావీదు మహారాజుకు ఉందన్న విషయం మనము జ్ఞాపకం చేసుకోవాలి. అందుకు దావీదుకు దేవుడన్నా, దేవుని పనులన్నా, దేవుని మందిరం అన్నా ఎంత ఇష్టం అంటే అంత ఇష్టం అన్నమాట. అందుకే నేను దేవుణ్ణి ప్రేమిస్తున్నాను అని అంటున్నాడు. అయితే దేవుణ్ణి ప్రేమిస్తున్నాడు అంటే అందుకు 5 కారణాలు మనకి జ్ఞాపకం చేస్తున్నాడు. దావీదు మహారాజు నేను దేవుణ్ణి ప్రేమిస్తున్నాను అన్న విషయము మనకు 5 కారణాలు చెప్తున్నాడు. ఆ 5 కారణాలు ఏంటి అంటే కీర్తనలు 116:1 ఏమని వ్రాయబడిందంటే దేవుడు నా విన్నపములను ఆలకించాడు. దేవుడు నా విన్నపములను ఆలకించాడు. విన్నపములు అంటే దాదాపు మన అవసరతలు కావచ్చు, అక్కర్లు కావచ్చు. తనకు కావాల్సిన అవసరతల కోసము ప్రార్థన చేసినందుకు దేవుడు మరి దావీదు మహారాజు ప్రార్థన ఆలకించినట్లు మనము చూస్తున్నాము. అదే విధంగా 116వ కీర్తన 2వ వచనంలో ఏమని వ్రాయబడిందంటే, దేవుడు నా మొరకు చెవియొగ్గెను అని వ్రాయబడింది చూడండి. 116:2లో దేవుడు నా మొరకు చెవియొగ్గెను అని అంటున్నాడు. అంటే తర్వాత మళ్ళీ ఇంకొక దాని కిందనే చూసినట్లయితే కీర్తనలు 116 వచనం చూసినట్లయితే దేవుడు నేను కృంగి ఉండగా ఆయన నన్ను రక్షించెను. నేను కృంగి ఉన్నాను. నేను అలసిపోయాను. నేను శత్రువుల చేతిలో నేను రక్షింపబడ్డాను. నేను అలసిపోయాను. కృంగిన వేళలో దేవుడు నన్ను రక్షించినాడు అన్న విషయము మనకి జ్ఞాపకం చేస్తుంది. ఇదొక కారణం అని చెప్పవచ్చు. తర్వాత 116వ కీర్తన 8వ వచనం దేవుడు నన్ను తప్పించాడు. ఏ విధంగా తప్పించాడు? శత్రువుల బారి నుండి తప్పించాడు అని దావీదు మహారాజు అంటున్నాడు. తర్వాత ఇంకోటి 116వ కీర్తన 16వ వచనంలో చివరి లైన్‌లో ఏమని వ్రాయబడింది తెలుసా? దేవుడు నా కట్లు విప్పి ఉన్నాడు. నా కట్లు విప్పి ఉన్నాడు. పాపపు బంధకం అనే కట్లు విప్పి ఉన్నాడు అన్న విషయము జ్ఞాపకం చేసి ఈ 5 కారణాలు చెప్తున్నాడు. దేవుడు నా విన్నపములను ఆలకించాడు. తర్వాత దేవుడు నా మొరకు చెవియొగ్గాడు అంటున్నాడు. తర్వాత దేవుడు నేను కృంగి ఉండగా ఆయన నన్ను రక్షించాడు అన్న విషయం గుర్తు చేస్తున్నాడు. దేవుడు నన్ను తప్పించాడన్న విషయం కారణం చెప్తున్నాడు. దేవుడు నా కట్లు విప్పి ఉన్నాడు అని ఈ 5 కారణాలు మనకి చెప్తున్నాడు. ఈ 5 కారణాలను బట్టి దావీదు మహారాజు దేవుణ్ణి ఎంతగానో ప్రేమిస్తున్నాడో మనము జ్ఞాపకం చేసుకోవచ్చు అన్నమాట. మనకు కూడా దేవుడు ఎన్నో మేలులు చేస్తున్నాడు. ఎంతగానో మనం ప్రేమించి ఆయన చేస్తున్న అద్భుత కార్యములు ఇంత అంత అనేటివి కాదు. ఆయన కూడా మనల్ని ఎంతగానో దావీదు మహారాజునే కాదు మనలను కూడా దేవుడు ఎంతగానో ప్రేమిస్తున్నాడు. కానీ దావీదు మహారాజు ఆయనను ప్రేమిస్తున్నానన్న విషయము తనలో తన ప్రశ్న వేసుకుంటూ తర్వాత మనల్ని కూడా ఒక ప్రశ్న వేస్తున్నాడు. ఒకవేళ దావీదు మహారాజు ఎంతో ప్రేమిస్తున్నాడో మనకు తెలుసు. మరి దావీదు మహారాజు మాదిరి మనం కూడా ప్రేమిస్తున్నామా దేవుని? ఒకవేళ ప్రేమిస్తున్నట్లు మనం అనుకుంటే ఆ ప్రేమకు దేవుడు కొన్ని షరతులు మనకు పెడుతున్నాడు. కొన్ని షరతులు మనకి జ్ఞాపకం చేస్తున్నాడు. ఏమిటి ఆ షరతులు? ఏ విధంగా ఉంటాయి ఆ షరతులు? దావీదు మహారాజు నేను దేవుని ప్రేమిస్తున్నానని 5 కారణాలు చెప్తున్నాడు. మరి దేవుణ్ణి మనము కూడా ప్రేమిస్తున్నామంటే దేవుడు మనకి ఈ విషయం కూడా గుర్తు చేస్తున్నాడు. ఏమని? నీవు నన్ను ప్రేమిస్తున్నట్లయితే కొన్ని షరతులు నేను చెప్తాను. నేను కొన్ని కారణాలు చెప్తానని దేవుడు మనకి జ్ఞాపకం చేస్తున్నాడు. చూడండి ఒకసారి యోహాను సువార్త 21వ అధ్యాయము 15వ వచనంలో మనము చూసినట్లయితే యోహాను సువార్త 21వ అధ్యాయం 15వ వచనంలో ఏమని వ్రాయబడిందంటే వారు భోజనము చేసిన తరువాత యేసు సీమోను పేతురును చూచి యోహాను కుమారుడవైన సీమోను వీరికంటే నీవు నన్ను ప్రేమించుచున్నావా? వీరికంటే నీవు నన్ను ప్రేమించుచున్నావా అని అడగగా అతడు అవును ప్రభువా
నేను నిన్ను ప్రేమించుచున్నానని నీవే ఎరుగుదువని నీవే ఎరుగుదువని ఆయనతో చెప్పాను. అందుకు దేవుడు ఏమంటున్నాడు తెలుసా? నా గొర్రె పిల్లలను మేపుము అని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. ఎట్లా అంటే, నువ్వు ప్రేమిస్తున్నావా? నీవు నన్ను ప్రేమిస్తున్నావా సీమోను అనేసి చెప్పినప్పుడు, యోహాను కుమారుడవైన సీమోను, నీవు నన్ను ప్రేమిస్తున్నావంటే, అవును ప్రభువా, నేను నిన్ను ప్రేమిస్తున్నాన్న విషయం నీకు తెలుసు కదా! నీవు సర్వలోకాన్ని సృష్టించిన సర్వాధికారివి కదా! మరి నేను నిన్ను ప్రేమిస్తున్నానో లేదో నీవు ఎరగవా? అన్నప్పుడు, అయితే నీవు నా గొర్రె పిల్లలను మేపుము అనే షరతు పెడుతున్నాడు చూడండి. నా గొర్రె పిల్లలను మేపుము అంటే ఫస్ట్ పాయింట్. నా గొర్రె పిల్లలను మేపుము అంటే ఇక్కడ ఒక విషయం మనము జ్ఞాపకం చేసుకోవాలి. ఏంటి గొర్రె పిల్లలు అనగా చిన్న పిల్లల యొక్క బాధ్యత అనే విషయం మనము జ్ఞాపకం చేసుకోవాలి. చిన్న పిల్లల యొక్క బాధ్యత అంటే ఏంటి? చిన్న పిల్లల్ని ఏ విధంగా పెంచాలి అనేసి మనము జ్ఞాపకం చేసుకోవాలి. 127వ కీర్తన 3వ వచనంలో ఏమని వ్రాయబడిందంటే, 127వ కీర్తన 3వ వచనంలో, కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము, గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానమే. చూడండి, కుమారులంట ఆయన అనుగ్రహించి ఒక మనకొక ఆస్తులంట. కుమారులను మనకు దేవుడు ఇస్తున్నా అంటే మనకు ఆస్తి, ఒకవేళ భూములు ఇవ్వడము, డబ్బు ఇవ్వడం అదే కాదు. ఆయన ఇచ్చు ఒక స్వాస్థ్యం అంటే ఒక ఆస్తులని మనకి దేవుడు ఒక బహుమానాలుగా పిల్లలని మనకు ఇస్తున్నాడు. గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానం. కుమారులంట ఆయన ఇస్తున్న మనకు ఆశ కాబట్టి ఆ బహుమానాలని ఏ విధంగా మనం చూసుకుంటున్నాం? ఏ విధంగా ఆ బహుమానాలని పెంచుతున్నాము? మనము మన పిల్లల్ని ఎంతగానో ఇష్టంతో మనం పెంచుతున్నాము. ఒక బాధ్యత రహితంగా మనము పెంచాలి. ఎట్లా పెంచాలి అంటే, ఆహ్, చిన్న దేవుడికి చిన్న పిల్లలన్నా ఎంత ఇష్టమంటే, అందుకే చిన్న పిల్లలను ఆటంకపరచక నా యొద్దకు రానియ్యుడి అని దేవుడు జ్ఞాపకం చేస్తూ ఆయనకి పిల్లలు చాలా చాలా ఇష్టము. అందుకే దేవుడు ఏమని జ్ఞాపకం చేస్తున్నాడంటే, బాలుడు నడవవలసిన త్రోవను వానికి నేర్పించును. పెద్దగైన తర్వాత వాడు దాని నుండి తొలగిపోడు. పిల్లలను చిన్నప్పటి నుంచి ఒక క్రమశిక్షణతో మనము పెంచాలి. క్రమశిక్షణలోను, తర్వాత బోధనలోను, ప్రభు శిక్షల్లోను, బోధనలోను వారిని పెంచాలి. మనకి అది జ్ఞాపకం చేసి ప్రతిరోజు వాక్యమని పాలతో చిన్న పిల్లలను పెంచాలి అని దేవుడు మనకు జ్ఞాపకం చేశాడు. ఎవరి కోసం పెంచాలంటే దేవుడిచ్చాడు కాబట్టి, ప్రభువు ఇచ్చినాడు ఆ పిల్లల్ని కాబట్టి, ప్రభువు కోసమే ఆ పిల్లల్ని పెంచాలన్న విషయము దేవుడు మనకి జ్ఞాపకం చేసినది. ప్రతిరోజు ఒక క్రమశిక్షణ అనేది వాళ్ళకు పెట్టాలన్నమాట. ప్రతిరోజు నువ్వు పిల్లలని ఏ విధంగా మనం చిన్న చిన్న వాక్యాలతో, చిన్న చిన్న మాటలతో, వర్డ్స్ తో వాళ్ళనికి చెప్పుకుంటూ, వాళ్ళు వింటున్నారో లేదా అది మనకు తెలీదు గానీ, వాళ్ళకు చిన్నప్పటి నుంచి మనము వాక్యం చిన్న చిన్నగా చెప్పుకుంటూ ఉంటే వాళ్ళ మైండ్‌లో అనేది పడిపోతది కాబట్టి, వాళ్ళు పెద్దగైన తర్వాత ఆ వాక్యాన్ని తొలగిపోకుండా, ఆ వాక్యంలో నుంచి బయటికి రాకుండా వాళ్ళు ఆ క్రమశిక్షణతో పెరుగుతూ వాళ్ళు పెద్దగా అయిపోతారు. అందుకే మనము దేవుడిచ్చిన ఆ వాగ్దానం, ఆ దేవుడిచ్చిన బాధ్యత అనేది మనము చిన్న పిల్లలను ఒక దేవుని కోసమే పెంచాలన్న విషయం మనకు దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు కాబట్టి, ఆయన ఇచ్చే బహుమానాలను మన ఇష్టానుసారంగా పెంచకుండగా ప్రభు ఇష్టానుసారంగానే మనము పెంచాలన్న విషయము జ్ఞాపకం చేస్తున్నాడు. కాబట్టి నా గొర్రె పిల్లలను మేపుము అంటున్నాడు. గొర్రె పిల్లలు అనగా చిన్న పిల్లల యొక్క బాధ్యత అన్న విషయం మనము జ్ఞాపకం చేసుకోవాలి. ఇక ఇంకో విషయం మనం జ్ఞాపకం చేసుకుంటే అదే వచనంలో చూడండి, యోహాను సువార్త 21వ అధ్యాయము 16వ వచనం. అందులోనే ఇంకొకసారి వ్రాయబడింది చూడండి. యోహాను సువార్త 21:16 వచనంలో, మరలా ఆయన యోహాను కుమారుడవైన సీమోను, నన్ను ప్రేమించుచున్నావా అని రెండవసారి అతనిని అడుగగా, అతడు అవును ప్రభువా, నేను నిన్ను ప్రేమించుచున్నానని నీవే ఎరుగుదువని ఆయనతో చెప్పెను. ఆయన నా గొర్రెలను కాయుము అని చెప్పాడు. చూడండి, మళ్ళా అడుగుతున్నాడు రెండవసారి దేవుడు. ఏమని అడుగుతున్నాడు? రెండవసారి ఏమడుగుతున్నాడు తెలుసా? సీమోను, నన్ను ప్రేమించుచున్నావా అని అడిగినప్పుడు, అవును ప్రభువా, నేను నిన్ను ప్రేమిస్తున్నాను. ఆ విషయం నీకు తెలుసు కదా ప్రభువా. అందుకే నీవు నాకు చేసిన సహాయాలకు, నువ్వు చేసిన నాకు మేలుకు నేను నిన్ను ఎంతగానో ప్రేమిస్తున్నాను అని చెప్పినప్పుడు, అవునా, అయితే సరే, నీవు నా గొర్రెలను కాయుము.
అని చెప్తున్నాడు. అంటే నా గొర్రెలను కాయుము అంటే ఇక్కడ ఒక విషయం మనం జ్ఞాపకం చేసుకోవాలి. నా గొర్రెలను కాయమంటే యవనస్తుల గురించి మనం జ్ఞాపకం చేసుకోవాలి. యవనస్తుల గురించి, యవనస్తుల మీద యొక్క బాధ్యత గురించి దేవుడు మనకి జ్ఞాపకం చేస్తున్నాడు. ఈ కాలం యవనస్తులు తల్లిదండ్రుల విషయంలో ఏ విధంగా బాధ్యత రహితంగా ఉంటున్నారు? తల్లిదండ్రులకు లోబడి జీవిస్తున్నారా లేదా అన్న విషయం మనం జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని కోసం వాళ్ళని పెంచుతున్నామా లేదా అన్న విషయం జ్ఞాపకం చేసుకోవాలి. ఈ లోకంలో కలిసిపోతున్నారు. ఈ లోకాన్ని ప్రేమిస్తున్నారు. ఈ లోకాశలలో పడిపోతున్నారు. ప్రతి యవనస్తుడు శోధనలో పడిపోతున్నారు. ఆ విధంగా శోధనలు పడిపోకుండా దేవుని కోసమే వారిని పెంచాలన్న విషయము మనకి దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. ఎలా వారిని కాపాడుకోవాలి? దేవుడు మనకి ఏ విధంగా జ్ఞాపకం చేస్తున్నాడంటే 119వ కీర్తన 9వ వచనంలో ఏమని రాయబడిందంటే, యవనులు దేని చేత తమ నడతను శుద్ధి చేసుకొందురు. నీ వాక్యమును బట్టి దానిని జాగ్రత్తగా చూచుకొనుట చేతనే కదా అని వ్రాయబడింది. అంటే ఈ రోజు దేవుడు మనల్ని అడుగుతున్నాడు ఏమని తెలుసా? మన తల్లిదండ్రులమైన మనలని తల్లి ప్రియ తల్లి మీ పిల్లలు మీ యవనస్తున్నారు ఏ విధంగా అన్నప్పుడు ధైర్యంగా వాక్యం బట్టి చేతనే కదా నీ వాక్యం ప్రతిరోజు ఉంచి వారికి చెప్పుకు ఆ పిల్లలను మేము పెంచుతున్నాము. శోధనలో పడిపోకుండా సాతాను శక్తుల నుంచి నా పిల్లల్ని రక్షించుకుంటున్నాను అనే విషయము బాగా ఒక బాధ్యత రహితంగా దేవునికి అప్పచెప్పాలి. దేవా నేను నా పిల్లలు క్రమశిక్షణలో ఉన్నారంటే నువ్వు చూపిన దయ, నువ్వు చూపిన ఆ ప్రేమను బట్టి మేము నీ వాక్యాన్ని చెప్పుకుంటూ నా పిల్లల్ని క్రమశిక్షణలో పెంచుతున్నాను అని ధైర్యంగా మనం గుండెల మీద చేసుకొని మన యవనస్తుల గురించి మనము ధైర్యంగా చెప్పగలిగే సత్తా మనకి ఈరోజు ఉండాలి. కాబట్టి మన పిల్లలను మన యవనస్తులను ఏ విధంగా పెంచుతున్నాం? వాళ్ళు ప్రతిరోజు పిల్లలను బైబిల్ చదవమని చెప్పాలి. ప్రతిరోజు ప్రార్థన చేసుకోమని చెప్పాలి. సేవకులను ఏ విధంగా ప్రేమించాలి? వాళ్ళకి ఏ విధంగా లోబడి జీవించాలి? దేవుని యందు భయభక్తులు కలిగి ఏ విధంగా పెరగాలన్న విషయం మన యవనస్తులకు నేర్పించాలి. అప్పుడే వాడు వాడు పెద్దగా వాడు వృద్ధాప్యంలోకి వచ్చేంత వరకు వాడు ఎటువంటి తప్పటడుగులు వేయడు లోకంలో కలిసిపోడన్న విషయం మనము జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి మనమందరము మన పిల్లల్ని ఏ విధంగా పెంచుతున్నాము? ప్రతి వారము సంఘంలో జరుగుతున్న కార్యక్రమాల్లో పాల్గొనాలన్న విషయం మనకి ప్రతిరోజు జ్ఞాపకం చేయాలి. ఈ కాలం యవనస్తులు దశ తల్లిదండ్రులు వస్తున్నారంటే యవనస్తులు రారు, వాళ్ళ పిల్లలు యవనస్తులు వస్తున్నారంటే తల్లిదండ్రులు రారు. ఎందుకంటే ముందు మనం పునాది మనం దండ్రులం ఎట్లా ఉండాలంటే పిల్లలు మనము వెళ్తూ చర్చికి మన యవనస్తులను కూడా మన పిల్లలను కూడా వారిని వెంబడి వేసుకొని వాళ్ళను మందిరంలో కూర్చోబెట్టాలి. ఒకవేళ మనం వెళ్ళకుండా నువ్వు వెళ్ళిపోరా నాయన, నువ్వు సంఘానికి వెళ్ళిపో, నువ్వు మందిరానికి వెళ్ళిపో, నువ్వు ప్రార్థనకు వెళ్ళిపో అంటే వాళ్ళు వెళ్ళరు. ముందు మనం మాదిరికరమైన జీవితం కలిగి జీవిస్తేనే కదా వాళ్ళు మనల్ని చూసుకుంటూ వాళ్ళు పెరుగుతారు. మనమే తప్పటడుగు వేసి మనమే శోధనలో పడిపోయి మన ఇష్టానుసారమైన జీవితం కలిగి మనం జీవిస్తూ ఉంటే నువ్వు నువ్వు కార్యక్రమాలు పాల్గొను, పాస్టర్ గారు చెప్పే వాక్యాన్ని వినంటే వాళ్ళు వినరు. ముందు మనము తల్లిదండ్రులమైన మనము మన యవనస్తులకి మన పిల్లలకు ఒక మాదిరికరమైన జీవితము చూపిస్తేనే వాళ్ళు అందులో నుంచి బయటికి రాకుండా వాళ్ళు నేర్చుకుంటూ వాళ్ళు దేవుని యందు భయభక్తులు కలిగి జీవిస్తారు. కాబట్టి దేవుడు ఏమంటున్నాడు? నా గొర్రెలను మేపుము అను సిమోనుకు చెప్తున్నాడు. నా గొర్రె పిల్లలను మేపుము. యవనస్తుల బాధ్యత గురించి మనకు దేవుడు జ్ఞాపకము చేస్తున్నాడు. ఇక మూడవది మనము గమనించినట్లయితే అదే వచనములో యోహాను సువార్త 21వ అధ్యాయం 17వ వచనంలో మళ్ళా దేవుడు సీమోను అడుగుతున్నాడు. మూడవసారి కూడా ఏమంటున్నాడు తెలుసా? మూడవసారి ఆయన యోహాను కుమారుడవైన సీమోను నన్ను ప్రేమించుచున్నావా అని అతనిని అడిగాను. నన్ను ప్రేమించుచున్నావా అని మూడవసారి తను అడిగినందుకు పేతురు వ్యసనపడి, ప్రభువా నీవు సమస్తమును ఎరిగిన వాడవు, నిన్ను ప్రేమించుచున్నానని నీవే ఎరుగుదువు అని అతనితో చెప్పాను. అయితే నన్ను ప్రేమిస్తున్నావా? నేను ఎన్నిసార్లు అడుగుతున్నాను కదా,
నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు అంటే, అవును ప్రభువా! నేను నిన్ను ప్రేమిస్తున్నాను, ప్రేమిస్తూనే ఉంటానని చెప్పినప్పుడు, అవునా! అయితే సరే. నా గొర్రెలను మేపుము. ఇక్కడ 3 విధాలుగా 3 సార్లు అంటున్నాడు దేవుడు. ఫస్ట్ ఏమంటున్నాడు? నా గొర్రె పిల్లలను మేపుము అంటున్నాడు. ఇక రెండవది నా గొర్రెలను కాయుము అంటున్నాడు. ఇక మూడవసారి ఇక్కడ ఏమంటున్నాడు అసలు నా గొర్రెలను మేపుము. ఇక్కడ ఒక విషయం మనం జ్ఞాపకం చేసుకోవాలి. పెద్దవారి గురించి యొక్క బాధ్యత అనేది మనము జ్ఞాపకం చేసుకోవాలి. పెద్దవారి గూర్చిన బాధ్యత అంటే, దేవుని ప్రేమించే ప్రతి ఒక్కరికి ఒక బాధ్యత దేవుడు ఇస్తున్నట్లు మనం చూస్తున్నాం. ఆ బాధ్యతను నెరవేర్చినప్పుడే ఆయనను మనం ప్రేమించిన వారమవుతాము. మనకు దేవుడిచ్చిన బాధ్యతలను ఎప్పుడైతే నెరవేరుస్తామో అప్పుడే దేవుని మనం ప్రేమించినట్లే. ఒకవేళ దేవుడిచ్చిన బాధ్యతలను తిరస్కరించి మన ఇష్టానుసారంగా మనం జీవించినామనుకో, దేవుడిచ్చిన బాధ్యతలను మనం నిర్వర్తించినట్లా? కాదు కదా! అందుకని దేవుడు అంటున్నాడు, "నువ్వు నన్ను ప్రేమిస్తున్నట్లయితే నా గొర్రెలను మేపు, మేపు సిమోను" అని చెప్తున్నాడు. అంటే ఇక్కడ వృద్ధాప్యంలో ఉంటున్న వారి యొక్క బాధ్యత గురించి మనకిక్కడ జ్ఞాపకం చేస్తున్నారు. వృద్ధుల గురించి. వయసులో ఉన్నప్పుడు మనము మన యవ్వనంలో ఉన్నప్పుడు ఎట్లుంటదంటే మనకు నచ్చిన చోటుకి వెళ్తున్నాం. ఇష్టానుసారమైన జీవితము కలిగి ఉంటామనమాట. కానీ వృద్ధాప్యంలోకి వచ్చేసరికి అంటే ఉంటాము. అంటే మన చోటుకి వెళ్తుంటాము. ఇష్టానుసారం వెళ్తాము. మన బాధ్యతలను మనం మర్చిపోము. లోకంలో మనం ఆశకు కాకుండా యవ్వనంలో ఒక్కొక్క తొలగిపోవచ్చు. సరే అప్పటికి ఉండొచ్చు. క్షమ కోరుకొని తర్వాత ఒక సెట్ మనం ఒక స్థిర మనస్సుతో మనము చేసిన అప్పులని ఇప్పుడు బిడ్డగా మాట్లాడన్నా అప్పటి నుంచి మొదలుపెట్టి వృద్ధాప్యం ఎంతవరకు జీవితంలో నీకరమైన జీవించినావు. వృద్ధాప్యంలో వచ్చిన మందిరానికి వృద్ధాప్యం వచ్చినా కూడా ఏం చేస్తున్నారు తెలుసా? దేవుడి భక్తులు కలుగు వారి లోకాశలు పడుతుంటారు. దేవుడు ఎట్లుంచిన మనము కాళ్ళతో తన్నుకున్నట్లుంటది. దేవుడిచ్చిన ఈ అని కూర్చున్న ఒక చేస్తున్నాడు. వచ్చినప్పుడు మనం తగ్గించుకొని మనము మనము ఆ! పిల్లలు ధోరణిలో చెప్పింది విను నాన్న అని చెప్తూ ఉంటారు. కానీ వృద్ధాప్యంలోకి వచ్చినాక తల్లిదండ్రులు తెలుసా లేదు మేము చెప్పిందే అని అన్నప్పుడు వాళ్ళ ఇష్టానుసారంగా మీ ఇష్టం అనేసి యవనస్తులు, పిల్లలు, కుమారులు వదిలేసినారనుకో వారి జీవితం అధోగతి పాలవుతుంటారు. కాబట్టి వృద్ధాప్యంలోకి వచ్చిన మనము ఎట్లుండాలి తెలుసా? ఒక బాధ్యత రహితంగా ఉండాలి. వాళ్ళు చెప్పింది మనము వినాలి. లేదంటే వాళ్ళ ఇష్టమైన చోటుకి తీసుకొని పోతారు. మనము మంచిగా క్రమశిక్షణలో ఉంటూ, మనము మంచిగా జీవించినట్లయితే, మనము దేవునికి మనం చెప్పిన దయతో చూపుతూ, దేవుని యందు భయభక్తులు కలిగి జీవిస్తూ, మన మాటకు వాళ్ళు లోబడి జీవిస్తారు. కాబట్టి ఇక్కడ సీమోనుకి ఏం చెప్తున్నాడు? వృద్ధాప్యంలో ఉంటున్న వారి మీద బాధ్యత ఏ విధంగా తీసుకుంటావు? అంటే వృద్ధాప్యంలో ఉంటున్న వాళ్ళు కూడా ఒక బాధ్యత రహితంగా అనేది ఉండాలి వాళ్ళకి. కానీ అహంకారంతో విర్రవీగుకుంటూ వాళ్ళు జీవించడానికి వాళ్ళు ఏ విధంగా వాళ్ళకి ఆశీర్వాదాలనేటివి ఉండవు. కాబట్టి ఇక్కడ 116వ కీర్తనలో ఏమంటున్నాడు తెలుసా? నేను ఆయనను ప్రేమించుచున్నాను గనుక మీరు ప్రేమించండి. వృద్ధాప్యంలో ఉంటున్న వాళ్ళు కూడా ప్రేమించాలి అని దేవుడు మనకి జ్ఞాపకం చేస్తున్నాడు. అందుకే దేవుడు ఇంకో విషయం ఏమని జ్ఞాపకం చేస్తున్నాడు తెలుసా? దావీదు మహారాజు ఏమని జ్ఞాపకం చేస్తున్నాడు? నేను ఆయనను ప్రేమించుచున్నాను. ప్రతిరోజు ఆయనకు నేను ప్రార్థన చేస్తున్నాను. ఈ 3 బాధ్యతలు మనకిచ్చినప్పుడు మనము ప్రతిరోజు మనం ప్రార్థన చేయకపోతే దానికి విలువ అనేదే మనకు ఉండదు. ఇక్కడ దావీదు మహారాజు ప్రార్థనకిచ్చినంత విలువ మరి దేనికి ఇవ్వలేదు. మనము
ప్రార్థన రహితంగా మనం ఉన్నామంటే దేవుడు మనకు ఒక బాధ్యతలనేది ఇస్తాడు. ఆ బాధ్యతల మీద మనము ముందుకు కొనసాగాలని దేవుడు మనకి జ్ఞాపకం చేస్తున్నాడు. ఈ ప్రార్థన తెలుసా? యెహోవా నామమున ప్రార్థన ఎప్పటినుంచి మొదలుపెట్టినారంటే, ఎనోషు కాలంలో ఈ ప్రార్థన ప్రారంభమైనట్లు మనం చూస్తున్నాము. ఆదికాండం 4వ అధ్యాయం 26వ వచనంలో వ్రాయబడింది. ఆదాము మొట్టమొదటిగా పుట్టినాడు కానీ, ఆయన పుట్టినప్పుడు ఈ ప్రార్థన ప్రారంభం కాలేదు. పోనీ కనీసము కయీను, ఏబేలు, మరి షేతు వీళ్ళంతా పుట్టినారు. అప్పుడు కూడా ప్రార్థన మొదలు కాలేదు. కానీ షేతు కుమారుడైన ఎనోషు ఉన్నాడు చూడండి. ఆయన కాలం నుంచి ఈ ప్రార్థన ప్రారంభమైంది. అందుకే ప్రార్థన చేసినప్పుడు దావీదు మహారాజు ఆయన ముఖ దర్శనాన్ని ఏ విధంగా చూసినాడో మనమందరము కూడా ఆయన యందు భయభక్తులు కలిగి జీవిస్తూ మనము ప్రార్థన చేసుకుంటూ ఆయన ముఖాన్ని చూడాలని దేవుడు మనకు జ్ఞాపకము చేస్తున్నాడు. కాబట్టి మనమందరము ఆ దేవునికి ప్రార్థన చేసుకుంటూ ముందుకు కొనసాగాలి. తర్వాత దేవుడు ఇంకొక విషయం ఏమని జ్ఞాపకం చేస్తున్నాడు అంటే, దావీదు మహారాజు గురించి ఆయన దేవుణ్ణి ప్రేమిస్తున్నాడనే విషయం జ్ఞాపకం చేస్తున్నాడు. తర్వాత దావీదు మహారాజు నేను ఎప్పుడూ దేవునికి ప్రార్థన చేస్తున్నానని జ్ఞాపకం చేస్తున్నాడు. తర్వాత దావీదు యేసయ్య దేవునికి మొక్కుబళ్ళు చెల్లించినాడంట. మొదట ప్రార్థన చేసి ప్రేమించినాడు. తర్వాత దేవుణ్ణి ప్రార్థించినాడు. మూడవదిగా చూసినట్లయితే మొక్కుబళ్ళు చెల్లించినాడంట ఆయన. ఎంతగానో చూడండి, నేను ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువను. మరువను అంటే ఆయన దేవునికి మొక్కుబళ్ళు చెల్లిస్తున్నాడు. చాలా మంది కష్టాలలో ఉన్నప్పుడు మొక్కుబళ్ళు చెల్లిస్తుంటారు. అది చాలా సంతోషం. ఎందుకంటే ఆపదలో ఉన్నప్పుడు అయ్యా, ఆపదలే కాదు, మనం అనుకునేది ఏదైనా జరిగినా జరగకపోయినా దేవునికి ఇచ్చేది ఇస్తూనే ఉండాలి. నువ్వు ఇస్తే ఇది ఇస్తేనే నేను ఇస్తాననే షరతులు దేవునికి అస్సలు పెట్టకూడదు. ఇక్కడ దావీదు మహారాజు దేవుడు సహాయము చేసినా చేయకపోయినా తెలుసా, ఇక్కడ నేను దేవునికి నా మొక్కుబళ్ళు చేస్తున్నాను. దావీదు మహారాజు చేసిన అద్భుత కార్యములను బట్టి ఇక్కడ దావీదు మహారాజు యెహోవా నా మొక్కుబళ్ళను చెల్లించను, యెహోవాకు మాత్రమే మొక్కుబళ్ళు చెల్లిస్తానంటున్నాడు. కాబట్టి ఈయన దావీదు మహారాజు ఆ మొక్కుబళ్ళు చెల్లించిన విధంగా మనము కూడా దేవునికి మనం మొక్కుబళ్ళు చెల్లించాలి. ఆతృతగా మనము దేవునికి మొక్కుబళ్ళు చెల్లించకూడదు. కొంతమంది దేవా నేను ఇది చేస్తాను, ఇది చేస్తాను అంటారు. తీరా ఇచ్చే సమయానికి వచ్చేసరికి నువ్వు ఇవ్వలేదు, మీరు నాకు సహాయం చేయలేదు, నేను ఇవ్వలేదు అనే విషయాలు దాటేసుకుంటూ పోతుంటారు. ఆ విధంగా కాకుండా అందుకే నీతిమంతులు ప్రార్థన చేస్తే అది తప్పకుండా వాళ్ళు ఎంత కష్టం వచ్చినా మాట తప్పరని ఆ కీర్తనలు 15వ కీర్తన 4వ వచనంలో జ్ఞాపకం చేస్తున్నాడు. నీతిమంతులు ప్రమాణము చేయగా నష్టము కలిగినను మాట తప్పరంట అసలు. ఆ విధంగా ఇక్కడ దావీదు మహారాజు మాట తప్పలేదు, దేవునికి మొక్కుబళ్ళు చెల్లించినారు. కాబట్టి మనమందరము ఈ సమయంలో నీతిమంతులుగా యథార్థంగా దేవుని యందు భయభక్తులు కలిగి జీవించాలి. హృదయపూర్వకంగా మనం అందరము ఆయన దగ్గర మనం నిజాలు మాట్లాడుకుంటూ ఉండాలి. తర్వాత మనం ఇతరుల విషయంలో కొండాలు చెప్పకుండా ఉండాలి. యథార్థంగా జీవించాలి. అప్పుడే మనకు దేవుని ఆశీర్వాదాలు పొందుకుంటామనే విషయం మనము జ్ఞాపకం చేసుకోవాలి. అదే విధంగా దావీదు మహారాజు దేవుని ప్రేమించినాడు, దేవుని ప్రార్థన చేసినాడు, దేవునికి మొక్కుబళ్ళు చెల్లించినాడు. కాబట్టి మనమందరం దావీదు మహారాజుకు కలిగిన ఈ అనుభవాలను మనము కూడా కలిగి జీవించాలని దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. కాబట్టి మనమందరం దేవుని ప్రేమిద్దాం, దేవునికి ప్రార్థన చేద్దాం, దేవునికి మొక్కుబళ్ళు చేద్దాం. దేవుడి వాక్యాన్ని దీవించి ఆశీర్వదించడం. ఆమేన్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్.